హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ టాలీవుడ్లో ఇప్పుడు మనం చూసుకుంటే పురాణాలు, దేవుళ్ళు, ఇతిహాసాలు వీటిని తీసుకొని చెప్పేసి సినిమాలు రావడం మనం చూస్తున్నాం సార్. అదే ట్రెండ్గా కూడా నడుస్తుంది. ఒకప్పుడు మనం చూసాం 90sలో అన్ని పురాణాల మీద సినిమాలు రావడం, ఇతిహాసాలు, జానపద నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎన్నో ఒక్కొక్కరుగా వచ్చేసేవి. అయితే ఆ తర్వాత కాస్త తగ్గిపోయాయి. యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షనిస్ట్, లవ్ స్టోరీ ఇటువంటివి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇతిహాసాలపైన సినిమాలు రావడం మనం చూస్తున్నాం సార్. దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని మీరు? ఇక్కడ నా ఆలోచనతో చెప్తున్నాను, ప్రేక్షకులు మన్నించాలి. ఇక్కడ ఇతిహాసాల్లో ఉన్న గొప్పదనమే అది. ఎంతకాలం బ్రతుకున్నాయండి, ఎన్ని వేల సంవత్సరాలకు ముందు అవి ఉన్నాయి, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా క్రేజీ అయిపోయినాయి. దానిలో గొప్పతనం ఏంటంటే, ఒక భారతంలో కానీ, ఒక రామాయణంలో కానీ, ఒక భాగవతంలో కానీ అంత నిర్దిష్టమైనటువంటి జీవితం ఉంది. కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది కదా. ఏ తండ్రి అయినా నాకు రాముడు లాంటి కొడుకు కావాలనుకుంటాడు కదా. ఏ రాముడైనా నాకు లక్ష్మణుడు లాంటి తమ్ముడు కావాలనుకుంటాడు కదా. ఏ రాముడైనా సీత లాంటి భార్య కావాలనుకుంటాడు కదా. ఇలా చూసుకుంటే మొత్తం తల్లులు కూడా ముగ్గురు కూడా రాముడిని ప్రాణ సమానంగా ప్రేమించారు. ఆ ప్రేమకు దాసోహం. మనిషి దేన్నైనా భరిస్తాడు కానీ ప్రేమను భరించలేడు. నిన్ను అత్యంత ప్రేమతో చూస్తే ఏడుపు వచ్చేస్తే మళ్ళీ తిరిగి ఏం చేయగలం? అందుకు ప్రేమను భరించలేము. అలా భరించరానంత ప్రేమను చూపించిన మహానుభావుడు రాముడు. ఇక భారతం తీసుకుందాం. ఏ ఘట్టాన్ని తీసుకుంటే మాత్రం తక్కువ అండి. ఆ రచన ఎంత గొప్ప రచన అంటే, సృజన అనుకుందాం కాసేపు. ఒక సృజన అనుకున్నప్పుడు కూడా ఎంత గొప్ప సృజన. నిజం అని ఆధారాలు ఉన్నాయి కనుక నిజం అనుకుందాం. రాముడు ఉన్నాడు. రాముడికి ముందు కృతయుగం, హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ మార్కండేయులు, వీళ్ళందరిది. తర్వాత రాముడు, త్రేతాయుగం, భారతం, ద్వాపర యుగం. ఆధారాలు ఉన్నాయి కదా. ద్వారకా ఉంది, మొన్నే మోదీ చూసి వచ్చాడు కదా. అంటే జలంతర్గామిలో వెళ్ళి చూసి వచ్చాడు. అంటే అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. శ్రీలంక రావణుడి కోట ఆధారాలు ఉన్నాయి. రామసేతు జరిగిందని ఆధారాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఆ కథలు కానీ ఆ కావ్యాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా సజీవంగా ఉంటాయి. ఒక్కసారి అక్కడ రామసేతుని దాటి ఒక్కసారి వెళ్ళి జల్లుమంటదన్నమాట. అంత గొప్పతనం వాటిలో ఉంది. ఇప్పుడు ఇది అంటే సోషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, కటకటాల రుద్రయ్య సినిమా ఉంది. అందులో కృష్ణరాజు క్యారెక్టర్ ఏమిటి తెలిసిన? కర్ణుడు, జమున తల్లి. ఆ లాస్ట్లో తెలుస్తుంది జమున తన తల్లి అని. సేమ్ డిటో కర్ణుడు డైలాగ్స్ రాశారు. అర్థమైందా? అలాగే కొన్ని సోషలైజేషన్ చేసినటువంటి సినిమాలన్నీ బాగా హిట్ అయినాయి. ముత్యాల ముగ్గు ఏమిటి తెలిసిన? రామాయణం. అనుమానం వచ్చింది, విడిచిపెట్టేశాడు. ఆ పిల్లలిద్దరూ చాలా గోడు నేడుస్తుంటే హనుమంతుడు వచ్చాడు. వాళ్ళకేమో ఊరట కలిగించాడు. చివరికేమో ఆ ఇద్దరి భార్యాభర్తలు కలిపాడు. ఇదే రామాయణం కదా. ఇలాగా చాలా సినిమాలు మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇక్కడ సందర్భం ఏమిటంటే, వాటిలో ఉన్న గొప్పతనమే ఇంతకాలం బతికించాయి. మన హనుమాన్ ఉంది, ఏమైంది? అదే కదా. అంటే ఏ సినిమాని తీసుకున్నప్పటికీ ఈరోజు కలికి వచ్చింది. ఆ పురాణాలకి, దీని ఇతిహాసాలకి, దీనికి ముడిపెట్టాడు. దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. కానీ మనకు ఎందుకు తెలియదు అంటే, కొత్తగా ఉంది, కొత్తగా చేశారు. మిగతా విషయాలు మర్చిపోయాం. ఎవరో పండితులు ఉన్నారు, ఇదేదో ఉందంటే వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్టే. మనం చూసింది కరెక్టే, పండితులు చెప్పింది కరెక్టే. అలాగా సోషలైజేషన్ చేసి నేను అసోసియేట్గా పనిచేసిన సీతారాములు ఉంది, అది రామాయణం. మోహన్ బాబు రావణాసురుడు, జయప్రద సీత, కృష్ణరాజు రాముడు, ఆ లంకకి వెళ్ళడం, యుద్ధం చేయడం, ఎంత మామూలు సోషలైజేషనే. ఎంత మధురంగా ఉంటాయండి ఆ ఇతిహాసాలు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా క్లాసిక్స్ కదా. నేను ఆదిపురుషు అంటే ఏమనుకున్నానంటే, వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి మూలాధారాలని తీసుకొని, లేదా రాజగోపాలాచారి రాశాడు రామాయణం,
లేదా కంబర్ రామాయణం, కొన్ని ఉన్నాయి రామాయణాల్లో సీక్రెట్స్ ఉన్నాయి. అటువంటి ఏవైనా తీసుకొని చాలా గొప్పగా సినిమా తీసాడేమో అనుకున్నాను ఆదిపురుషు. అది జరగలేదు. మీకు సందర్భాలు కూడా చెప్తే మీకు వినాలనిపించాలి కదా. వినాలనిపించినట్టయితే అక్కడ ఏదో విషయం ఉండాలి, లేకపోతే మీరు బోరు కొడతారు, మీ కంటెంటు బోరు కొడుతుంది. ఇక్కడ వచ్చే రోజుల్లో మాత్రం డెఫినెట్గా మంచి మంచి పీసెస్ ఉన్నాయండి. మనం భారతంలో అర్జునుడిని చెప్పుకుంటాం, భీముడిని మొత్తం చెప్పుకోలేదు. భీముడి తాలూకు కొడుకు ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడు కొడుకు పేరు తెలిస్తే నీకు తెలియదు అనుకుంటా, బర్బీరుడే. అదే అంటే ఘటోత్కచుడు కంటే ఇది మంచి బలమైన వాడు, ఆడు ఉండకూడదు, వాడిని చంపేయాలి, అందుకే ముందు బలి చేశారు. అంటే ఇట్లాంటి మెలో డ్రామా కాదు, అంతకు మించినటువంటి డ్రామాని క్రియేట్ చేసేటువంటి సందర్భాలు పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయి కనుక వాటికి ఒక నమస్కారం. అంటే వాటి జోలికి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం సర్వసమగ్రమైన వివరణతో కూడిన సినిమా తీయాలి, లేకపోతే ప్రమాదం. బాగా చేసినట్టయితే ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవు దగ్గరికి వెళ్ళి ముందే పొదుగు పట్టుకుంటారు. అదే ఎన్టీ రామారావు ఇంట్లోనూ బొట్టు పసుపు కుంకుమ వేస్తారు, వెనక కూడా అక్కడ ముక్కోటి దేవతలు సంచరించే స్థానం కనుక వెనక కూడా పసుపు కుంకుమ అంతా రాసి ఇలా దండం పెట్టుకొని ఇలా పెడితే 12 లీటర్ల పాలు ఇచ్చేది ఆవు. అలాగే ఎందుకు చెప్తుంటే భక్తి విశ్వాసాల కోసం చెప్తున్నాను. అలా పురాణ పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడుగా రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ వీటిని తలుచుకున్నప్పుడు అంతే భక్తి శ్రద్ధలతో నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీకు అంత ఎంత పాలు ఇచ్చిందో, ఎంత సర్వసమగ్రంగా నీకు సహకరించిందో వాళ్ళు కూడా సహకరిస్తారు అన్నమాట. ముందు భక్తి విశ్వాసాలు ఉండాలి. ఎన్టీ రామారావు అవి ఉన్నాయి కాబట్టి సక్సెస్ అయ్యమాట. అయితే 3 కథలు ఉన్నాయండి. రాసేవాడు ఏమి రాస్తాడండి, మన తలరాత్రులు రాసేవాడు రాయాలి, కానీ మీరు మామూలుగా రాసేవాడు ఏముంది, 4 సబ్జెక్టులు రాస్తారు, అటు ఇటు చేస్తారు, అంతకంటే ఏం చేయరు కదా. వాడు బ్రహ్మరాశిని రాసిన ఎవరైనా పోల్చుకోగలరా? ఇలాగ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, టాట చెప్తాడు, ఈలోగా 16 గుళ్ళు వెళ్ళిపోతాయి. ఇది ఎవడు రాయుడు, ఏ జ్యోతిష్యుడు చెప్పడు. అందరికీ టాటా చెప్తుండగా 16 గుళ్ళు వెళ్ళిపోయినాయి కదా. ఇందిరాగాంధీకి అందరికీ టాటా చెప్పి నమస్కారం పెడుతుండగా మొత్తం మానవ బాంబు పేలిపోయింది కదా. ఇది జ్యోతిష్యుడు చెప్పగలడా? తలరాత్రి రాసేవాడు ఎవడైనా చెప్పగలడా? అంటే దాన్ని విధిరాత మాట. కానీ దాన్ని మనకి భక్తి విశ్వాసాలు ఉంటాయి. నీకు భక్తి ఉన్నట్టయితే జరిగిపోతుంది. నిజమైన భక్తి ఉంటే, నిజమైన విశ్వాసం ఉంటే జరిగిపోతుంది. దానికి ఉదాహరణ మార్కండేయుడే. అల్పాయుష్కుడు